Hi, hello, namaste and welcome to Pujitha's Bommalakoluvu. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా చాలా బాగున్నారు, అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటిది అంటే మీరు చూసుంటే తెలిసిపోయి ఉంటుంది, థంబ్నెయిల్ టైటిల్ చూసినా మీకు అర్థమైపోయి ఉంటుంది. సో నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది. ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ కాస్ట్యూమ్స్ ఆ లుక్ ఎలా ఉంటుంది అనేది డాల్స్కి చేసి చూపించడము. సో కొన్ని చేశాను. సో ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడో చేసిన వీడియో అనమాట ఇది. ఇప్పుడు టైం వచ్చింది దీనికి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అనమాట. కథకళి డ్యాన్స్ ఫామ్. సో కథకళి అనేది వన్ ఆఫ్ ది టఫెస్ట్ డ్యాన్స్ ఫామ్. అలాగే నేను ఇప్పటివరకు క్రియేట్ చేసిన లుక్స్లో ద టఫెస్ట్ లుక్ అని నేనైతే చెప్తాను. బట్ అవుట్పుట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. ఎగ్జాక్ట్గా అలాగే వచ్చేసింది అనమాట. సో అది ఎలా చేశాను అనేది మొత్తం కూడా డీటెయిల్డ్గా వీడియో అయితే చూసండి. అది కొంచెం చాలా లెందీ ప్రాసెసే, బట్ నేను ట్రై చేశాను చాలా షార్ట్గా వీడియో చేయడానికి. మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి సో వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. సో మీరైతే చెక్ చేయొచ్చు ఆ వీడియోని. సో చాలా డీటెయిల్స్ ఉంటాయి దానిలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్యూమ్ చాలా హెవీగా ఉంటుంది వాళ్ళది, అండ్ అలాగే ఫేస్ మేకప్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఓన్లీ వాళ్ళ ఐస్ తోటి ఎక్కువ ఈ డ్యాన్స్ ఫామ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఐస్ బాగా మెయిన్ ఇదనమాట. సో నేను ఫేస్ మాస్క్ లాగా చేశాను కాబట్టి ఐస్ అనేవి చాలా జాగ్రత్తగా చేశాను. ఏ కొంచెం డిఫరెన్స్ వచ్చినా మొత్తం లుక్కే పాడైపోతుంది. కాబట్టి ఒక్క రోజులో అయిందైతే కాదండి ఇది. నేనేదో ఒక పిక్చర్ చూసేసి దానిలో ఎలా ఉందో అలా అన్నీ అంటించేస్తానని మాత్రం అస్సలు అనుకోకండి. సో నేనైతే ఏదైనా డ్యాన్స్ ఫామ్స్ ఇలా ఏదైనా క్రియేట్ చేస్తున్నాను అంటే ఫస్ట్ పిక్చర్ చూస్తాను మీరు అనుకున్నట్టే. బట్ దాని తర్వాత నేను చాలా రీసెర్చ్ చేస్తాను, యూట్యూబ్లో అలాగే నెట్లో అంతా చూస్తాను. సో కాస్ట్యూమ్ ఎన్ని పార్ట్స్ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా వాళ్ళు వేసుకుంటారు, అండ్ జ్యువెలరీ ఎలాంటి జ్యువెలరీ ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి వీటిలో కూడా. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. బట్ ద మెయిన్ ఓల్డ్ వర్షన్ ఏదో ఉంటుంది కదా, సో అది దానికోసం నేను వెతికి అన్నీ అలా గ్యాదర్ చేసుకుని వీడియో అనేది చేస్తాను. సో ఆ లుక్ అనేది క్రియేట్ చేస్తాను. సో మీరు కనుక ఓన్లీ పిక్చర్ చూసి ఇలా చేసేస్తుంది అంటే మాత్రం అది మీరు తప్పుగా అనుకుంటున్నట్టే. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోయి చూసేయండి. చాలా డీటెయిలింగ్స్ ఉంటాయి, ఇప్పుడే చెప్తున్నాను. మీరు ఏ చిన్న బిట్ మిస్ అయినా మొత్తం వీడియో కంటిన్యూటీ మిస్ అయిపోతుంది. సో మీరు ఏ బిట్ మిస్ అవ్వకుండా వీడియోని అయితే చూసేయండి ఇప్పుడు వెళ్ళి. అండ్ ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే వెళ్ళండి, ఛానల్లో వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మీరు వెళ్ళి వీడియోస్ అనేవి చూసేయచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి కథకళి డ్యాన్స్ ఫామ్ది అవుట్ఫిట్ ఎలా చేశాను, ఎలా రెడీ చేశాను అనేది చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను కథకళి డ్యాన్స్ ఫామ్కి అబ్బాయికి ఫేస్ అనేది రెడీ చేస్తున్నాను. అంటే ఫేస్ మీద పెయింట్ చేయట్లేదు కాబట్టి సెపరేట్ మాస్క్ లాగా అయితే తయారు చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మెజర్మెంట్స్ తోటి పేపర్ని కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని దాన్ని మీద మనకి కథకళి పెయింట్ అంటే ఫేస్కి ఎలా ఉంటుంది ఫేస్ అనే దాన్ని బట్టి నేనైతే చిన్నగా పెన్సిల్ తోటి స్కెచ్ లాగా అయితే వేసుకుని పెట్టుకున్నాను. తర్వాత వెనక చిన్న కార్డ్బోర్డ్ షీట్ అయితే స్టిక్ చేశాను స్టిఫ్గా ఉండడానికి. తర్వాత కలర్ పెన్స్ తోటి అయితే నేను అవుట్లైన్స్ అన్నీ కూడా డార్క్ చేసుకున్నాను. అండ్ మళ్ళీ ఒకసారి పెట్టి చెక్ చేసుకుంటున్నాను అనమాట ప్రతిసారి ఏంటి సెట్ అయిందా లేదా అని చెప్పేసి. అండ్
మీరు కథకళి చూసుకుంటే కింద వాళ్ళకి ఇలా వైట్ కలర్లో ఉంటుంది. దాన్ని పర్ఫెక్ట్గా ఏంటి అనేది అయితే నాకు తెలీదు. సో దాన్ని బట్టి అయితే నేను ఇక్కడ చేస్తున్నాను. సో ఆ ఫేస్ మాస్క్కి కింద స్టిక్ చేస్తాను అనమాట ఈ మోడల్లో చేసి. అంటే ఫేస్ మాస్క్ని బట్టి మనము కింద సైజ్ అనేది మనకు అర్థమవుతుంది. ఫేస్కి మరీ కిందికి అయిపోకూడదు, మరీ పైకి అయిపోకూడదు, కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ ఆ పైన మనకి చిన్న దారంలాగా అలాగా చిన్న తాళ్ళలాగా ఉంటుంది. సో దానికి నేను ఇక్కడ నార్మల్ మనకి దారం ఉంటుంది కదా, కొంచెం లావు దారము, సో అదైతే స్టిక్ చేసుకుంటున్నాను. ఫెవికాల్ అనేది పెట్టేసి దాని మీద దాన్ని స్టిక్ చేసేస్తున్నాను అనమాట. దగ్గరగా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే మనం ఇది స్టిక్ చేసుకోవాలి ఫెవికాల్ తోటి. నేను ఇక్కడ వచ్చేసి 3 లైన్స్ అయితే స్టిక్ చేసుకున్నాను, నాకు అంత సరిపోయింది కాబట్టి. సో ఇక్కడ మీరు చూస్తే ఒక రిఫరెన్స్ పిక్చర్ చూసే నేనైతే చేస్తున్నాను. అండ్ డ్రెస్ని కూడా నేను వాళ్ళు ఎలా వేసుకుంటారు, ఎలా ఉంటుంది, ఎన్ని పార్ట్స్ లాగా ఉంటుంది అదంతా కూడా నేను వీడియో చూసే చేశాను ఆల్రెడీ ముందు చెప్పినట్లుగానే. సో ఇక్కడ వచ్చేసి ఫేస్ వరకు అయితే కంప్లీట్ అయింది. సో అందుకని నేను పెయింట్ చేసుకుంటున్నాను. కింద వచ్చేసి చూస్తే మీరు వైట్ ఉంది కాబట్టి సో సేమ్ వైటే వేసేస్తున్నాను అనమాట. సో ఈ తాళ్ళు మొత్తం కూడా మనకి కనిపిస్తాయి. తాడు పెట్టడం వల్ల మనకి మీరు పిక్చర్లో చూస్తే కనుక మనకు కనిపిస్తుంది కదా ఇలా లైన్స్ లాగా. సో ఆ తాళ్ళ వల్ల మనకి కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీకు అర్థం కాదు కానీ ఎండింగ్లో మొత్తం డ్రై అయ్యాక మాత్రం బాగా కనిపిస్తుంది ఆ డీటెయిలింగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫేస్కి కలర్ వేసేస్తున్నాను. సో ఫేస్కి గ్రీన్ కలర్ అనేది యూస్ చేశాను, ఎందుకంటే అక్కడ ఉన్నది గ్రీనే కాబట్టి నేను అదే కలర్ అనేది యూస్ చేశాను. బట్ షేడ్స్ ఉంటాయి కదా, సో అవి చూసి కరెక్ట్గా అయితే మీరు కావాలంటే మీరు కరెక్ట్గా చూస్ చేసుకోండి గ్రీన్ కలర్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ అయిపోయిన తర్వాత బొట్టు ఉంది కదా, సో దానిలో ఎల్లో అనమాట ఇది. సో బొట్టు కూడా సెపరేట్ డిజైన్ లాగా ఉంది. సో ఆ కలర్స్ అనేవి వేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ రెడ్లో కూడా 2 రెడ్స్ ఉన్నాయి. ఒకటి మెరూన్ షేడ్లో ఉంటుంది, ఇంకోటి కంప్లీట్ రెడ్ అనమాట. సో ఆ రెడ్ కొన్ని చోట్ల యూస్ చేస్తాము, అలాగే మెరూన్ షేడ్ అనేది కూడా కొన్ని చోట్ల అనేది యూస్ చేస్తాము. సో మీరు కరెక్ట్గా చూస్ అయితే మీరు యూస్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం వాడైనా మొత్తం లుక్ పాడైపోతుంది, దాన్ని ఏం చెయ్యలేము ఇంకా మనము. సో ఇక్కడ బొట్టుకు వచ్చేసి నేను డార్క్ కలర్ యూస్ చేస్తున్నాను, బట్ ఆ పైన గీతలు ఉన్నాయి కదా పసుపు దాని మీద, సో దానికి వచ్చేసి నార్మల్ రెడ్ కలరే యూస్ చేశాను. అండ్ వైట్ తోటి చుక్కలు ఉంటే సో ఆ చుక్కలు కూడా పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ. సో ఇక్కడతోటైతే మిగతా పార్ట్స్ అన్నీ అయిపోయాయి. అండ్ ఇప్పుడు ఐబ్రోస్కి బ్లాక్ వేసేస్తున్నాను. సో ఇక్కడ వరకు అయితే ఈజీగానే అనిపించి ఉండొచ్చు, బట్ ఐస్ నేను ఎన్నిసార్లు తీసేసి మళ్ళీ వేసుంటాను, అంటే పెన్సిల్ స్కెచ్. ఎందుకంటే ఈ డ్యాన్స్ ఫామ్కి ఐసే చాలా అందము, వాళ్ళ అన్ని ఎక్స్ప్రెషన్స్ కూడా ఐస్ తోటి బాగా ఇస్తారు. సో ఆ ఐస్ కొంచెం ఏమైనా అటు ఇటు అయ్యిందా మొత్తం కూడా చెడిపోతుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా వేయాలి ఐస్ మాత్రము. ఏ పెయింటింగ్ మీరు చూసుకున్నా కానీ ఐస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ఈ డ్యాన్స్ ఫామ్కి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడతోటి ఫేస్ మాస్క్ కంప్లీట్ అయిపోయింది చూసారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి పైన వాళ్ళకి కిరీటం లాగా అలా ఉంది కదా, సో అదైతే ఇక్కడ నేను చేస్తున్నాను. సో నాకు అప్పటికప్పుడు అయితే నా దగ్గర ఇంకా ఏం లేక నేను ఇలా చేశాను అనమాట. లేదంటే మీరు థర్మోకాల్ షీట్ తీసుకుని అయినా మీరు చేయొచ్చు ఇది. సో నేనైతే న్యూస్ పేపర్ని అలా రోల్ చేసేసి దాని మీద మళ్ళీ వైట్ అంటే A4 షీట్ ఉంటుంది కదా, సో దాన్ని స్టిక్ చేసేసి తర్వాత మళ్ళీ దాన్ని కార్డ్బోర్డ్ షీట్ తోటి అలా స్టిక్ చేసేసాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి స్టెప్స్ లాగా పెట్టాలి, అంటే కిరీటం టైప్లో ఉంది కదా, సో అదే అనమాట ఇక్కడ నేను చేస్తున్నాను. సో ఇక్కడ గోల్డ్ ఉంటుంది కదా, సో అందుకని నేను ఒక షేడ్ ఆఫ్ కలర్ తీసుకున్నాను. సో ఆ షేడ్ ఏంటో కలర్ నేమ్ నాకైతే తెలీదు, మస్టర్డ్ కలర్ అనుకుంటా, బట్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ సారీ. అండ్
ఇక్కడ వచ్చేసి దాని మీద పెట్టడానికి ఎండింగ్లో పెట్టే గోపురం లాగా అలా ఉండడానికి నా దగ్గర ఉన్న కొన్ని పూసలు లాంటివి అవి యూస్ చేశాను. సో ఇవి డెకరేషన్ టైంలో మీరు చూసుంటారు ఏదో ఒక డెకరేషన్ వీడియోలో. సో ఇలా అయితే చేసేసాను అనమాట కిరీటము. నెక్స్ట్ వచ్చేసి దానికి చుట్టూతో కూడా మళ్ళీ మనకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయింటింగ్ లాగా అలా ఉంది. సో దానికి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఇంకొక కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని ఈ కిరీటం ఉంది కదా, సో దాన్ని పెట్టేసి దాని చుట్టూ మనకి ఎంత సర్కిల్ కావాలి ఏంటి అనేది ఒక పెన్సిల్ తోటి అలా డ్రా చేసుకుని దాని తర్వాత దాన్ని స్టిక్ చేసేయాలి. స్టిక్ చేసేసిన తర్వాత మనం పెయింటింగ్ స్టార్ట్ చేసేయాలన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పక్కన ఫోన్లో పిక్చర్ ఉంది కదా, సో ఈ పిక్చర్లో చూసే నేనైతే కలర్స్ అన్నీ కూడా అలాగే వేశాను అండ్ డిజైన్ కూడా సేమ్ అలాగే వేశాను. సేమ్ అంటే ఎక్కడైనా కొన్ని చేంజెస్ అయితే చేయలేదు, బట్ సరిపోదు అనుకున్నప్పుడు ఆ లైన్ అది స్కిప్ చేసి ఉంటాను. సో ఇక్కడ వచ్చేసి అన్ని డాట్స్ లైన్స్ దాని మీద మళ్ళీ డాట్స్ ఇలా ఉంటుందన్నమాట. ఈ డిజైన్ మొత్తం కూడా చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ఈ ప్రాసెస్ అనేది చాలా టైం టేకింగ్, కొంచెం కష్టం అనే చెప్పాలి. సో ఇక్కడతోటైతే కిరీటం సంగతి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం డ్రెస్కి వచ్చేద్దాము. డ్రెస్ వచ్చేసి ఇక్కడ నేను క్యాన్వాస్ షీట్ ఉంటుంది కదా, సో దాన్ని చిన్న పీసెస్లా చిన్న పీసెస్ అంటే హైట్ కొంచెం హాఫ్ హైట్ అనమాట. డాల్కి నడుము నుండి హాఫ్ హైట్ వరకు ఎంత వస్తుందో అంత వరకు కట్ చేసి ఆ సైజులో మొత్తం కూడా స్టిచ్ చేశాను అనమాట. అప్పటికి నాకు సూయింగ్ రాదు, సో హ్యాండ్ స్టిచ్చింగే చేశాను అనమాట. సో అది వచ్చేసి మనకి క్యాన్కిన్ లాగా మంచిగా ఇలా బుట్టలాగా వస్తుంది అనమాట డ్రెస్ వేసినప్పుడు. అండ్ వీళ్ళు మెడలో వచ్చేసి మనం కండువాలు ఎలా వేసుకుంటామో సో వీళ్ళకి ఇది ఉంటుంది, మీరు పిక్చర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో దానికి వచ్చేసి నేను ఇలా స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. అప్పుడు అన్నీ హ్యాండ్ స్టిచ్చింగే చేసేదాన్ని, ఇది ఇప్పుడు వీడియో కాదు, చాలా రోజులైంది, బట్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసేదానికి ఇప్పుడు టైం వచ్చిందనమాట. సో ఇలా అయితే ఆ మెడలో వేసుకునేవి అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు డ్రెస్ అనమాట. సో డ్రెస్ వచ్చేసి మనకి పైన షర్ట్ లాగా వేసేస్తాను అండ్ కింద వచ్చేసి ఇది లెహంగా లాగా వస్తుందన్నమాట. అంటే అనార్కలి మోడల్లో ఉంటుంది. సో ఇలా అయితే స్టిచ్ చేసుకుని దానికి దారం అనేది ఎక్కించేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ. సో డ్రెస్ అయిపోయింది, ఫేస్ అయిపోయింది, కిరీటం అన్నీ అయిపోయి ఇప్పుడు జ్యువెలరీ అనమాట. జ్యువెలరీకి వాళ్ళు పెద్ద ఇట్లా గోల్డ్ కోటెడ్ ఆర్ సంథింగ్ గోల్డ్ లాగా కనిపించేదానికి మళ్ళీ చిన్న చిన్న సేమ్ ఇలాగే మనం కిరీటంలో కానీ లేదంటే ఫేస్లో కానీ చూసే కలర్స్ అన్నీ కూడా ఈ నెక్ పీస్లో ఉంటాయన్నమాట. సో ఆ నెక్ పీస్ అనమాట ఇప్పుడు మనం చేస్తున్నాము. సో దీనికి వచ్చేసి కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని దాని మీద గిఫ్ట్ ర్యాప్ ఉంటుంది కదా, సో దాన్ని ఆ షేప్లో కట్ చేసి ఊల్ తోటి అయితే నేను చిన్న నాట్స్ చేసేసి స్టిక్ చేసేసాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే ఫేస్ అనేది ఆ బొమ్మకి పెట్టేదానికి నేను వెనక చిన్న పేపర్ స్టిక్ చేసేసి తాళ్ళు అనేది పెట్టేశాను అనమాట. సో దట్ టై చేసేయచ్చు అని చెప్పేసి. సో ఇవన్నీ అనమాట ఈ జ్యువెలరీ కానీ ఇదంతా నేను యూజ్ చేసి ఇప్పుడు బొమ్మకి డ్రెస్ అనేది వేస్తున్నాను. సో ఇది చూసారు కదా ఇలా వచ్చినాయి అనమాట ఒక్కొక్కటి. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఫస్ట్ మనం ఆ క్యాన్వాస్ షీట్ ఉంది కదా స్టిచ్చింగ్ పర్పస్కి యూజ్ చేసేది, సో అది ఫస్ట్ కట్టేశాను అనమాట. తర్వాత ఈ వైట్ క్లాత్ తోటి లెహంగా అనార్కలి టైప్లో అయితే కుట్టాను కదా, సో దాన్ని అయితే వేసాను. దాని తర్వాత పైన షర్ట్ అనేది వేసాను. షర్ట్ మాత్రం కొంచెం అంటే రెడ్ అనేది వేస్తారు, బట్ నేను కొంచెం డిజైన్ ఉన్నది కూడా వేసేసాను, ఆ టైంకి లేదు నా దగ్గర, సో అడ్జస్ట్ చేసేసాను అనమాట. సో మీ దగ్గర ప్యూర్ రెడ్ ఉంటే కనుక అదే వేయండి. అండ్ అంటే మనకి కనిపించదు కాబట్టి నాకు పెద్ద డిఫరెన్స్ తెలియలేదు. అండ్ ఇది వేసేసాక నేను ఫేస్ అనేది పెట్టేశాను అనమాట. ఫేస్ అనేది పెట్టేసి నెక్స్ట్ కిరీటం పెట్టలేదు ఫస్ట్. తర్వాత ఇక్కడ ఫస్ట్ నెక్లెస్
తర్వాత పైన పూసలది వేసాను అనమాట. సో వాళ్ళకు ఉండింది, సో అందుకనే నా దగ్గర ఉన్న పూసల దండ వేసేసాను ఇక్కడ. సో నెక్స్ట్ కిరీటం అనేది పైన స్టిక్ చేసేసాను తలకి, కొంచెం గ్లూ పెట్టేసి పైన పెట్టేశాను అనమాట. తర్వాత మనకి సైడ్లో మీరు పిక్చర్ చూస్తే చిన్న చిన్న సర్కిల్స్ లాగా అలా ఉన్నాయి కదా సైడ్లో, సో అవైతే నేను ఇక్కడ మళ్ళీ పెట్టేశాను అనమాట. ఇక్కడ మీకు అది వీడియో చేయడం మిస్ అయ్యాను, సారీ. సో ఇలా అయితే మనకి ఫైనల్ లుక్ అనేది వచ్చేసింది. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో అండ్ ద లుక్ ఆల్సో. సో చూసారు కదండి, కథకళి డ్యాన్స్ ఫామ్ స్టార్టింగ్ నుండి ఎండ్ డ్రెస్ అయ్యేంత వరకు ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం చాలా డీటెయిల్గా అయితే చూపెట్టాను. చాలా డీటెయిలింగ్స్ కూడా ఉన్నాయి అందులో. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. సో నా వర్క్ నచ్చుంటే, సో ఇది జస్ట్ ఊరికే అలా ఒక 1 hour కూర్చుంటే అయిపోయిన వీడియో అయితే కాదు, ఆర్ లుక్ అయితే కాదు. 1 hour కూర్చుని ఆర్ 2 hours కూర్చుని చేసిన లుక్ అయితే కాదు. ఒక 3-4 days కూర్చుని కంప్లీట్గా చేసిన లుక్ అనమాట ఇది. చేసిన కాస్ట్యూమ్స్, మొత్తం డ్రెస్సింగ్ అదంతా కూడా ఒక 3-4 days అయితే నాకు టైం పట్టింది. సో చాలా కష్టపడి చేశాను, ఇష్టంగా చేశాను కాబట్టి అది అంత బాగా వచ్చింది. సో ఒక లైక్ అయితే కొట్టేయండి మీకు నా వర్క్, ఆ బొమ్మ అలా నచ్చింటే కనుక. సో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్. అండ్ ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే వెళ్ళండి, ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. మీకు వీడియోస్ నచ్చితేనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మీరు వెళ్ళి వీడియోస్ చూసేయచ్చు అనమాట. సో సీ నెక్స్ట్ వీడియో, బాయ్.